సృష్టికర్త మన తండ్రి అయిన దేవుడు, ఆయన సర్వలోక న్యాయాధిపతి. ఈ లోకం అంతటికి కూడా ఒక దినాన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆ తీర్పులో ఈ లోకమునకు అందరికీ కూడా శిక్ష విధించబోయే ఆ ఘోరమైన దినం ఎదుర్కోబోతూ ఉన్న పరిస్థితులు లేఖనాల్లో తండ్రి మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. అయితే ప్రభువునందు జీవించుచున్న మన యొక్క జీవితాల్లో మీరు మీ దేవుని నమ్ముకున్నారు కదా, మీకేంటి కష్టాలు? మీరు మీ దేవుని సన్నిధిలో చాలా నమ్మకంగా ఉంటున్నారు కదా, మీకేంటి అన్ని బాధలే వస్తాయి, మీకు అన్ని సమస్యలు వస్తాయి అని మనుషులు అన్నప్పుడు చాలామంది కృంగిపోయిన అనుభవాలు కూడా నేను చూస్తూ ఉన్నాను. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? మనకు యథార్థముగా పరిశుద్ధంగా జీవించాలని మనం ప్రయాసపడుతూ ఉంటే అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు ఎందుకు జరుగుతున్నాయంటే, దేవుడట ఈ లోకమునకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆ తీర్పులోనికి మీరు రాకుండా ఉండడానికి తండ్రి అయిన దేవుడు మిమ్ములను శిక్షించి ఆయన క్రమముగా జీవించే విధానములోనికి దినదినము మిమ్ములను పరిశుద్ధపరచటానికి కొంత మట్టుకు మనకు ఈ సమస్యలు అన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. లేకపోతే మనము కూడా లోకంతో పాటు తీర్పులోనికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ తీర్పు ఎంత భయంకరమైందంటే సోదరులారా, యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావని ఆ యొక్క భయంకరమైన యాతనకరమైన స్థితిని మనం ఎదుర్కోకుండా, మనం అనుభవించకుండా, మన తండ్రి అయిన దేవుడు ప్రేమతో లోకంలో ఉన్నప్పుడే జ్ఞానం కలిగి బ్రతకటానికి, యథార్థతతో పరిశుద్ధతతో బ్రతకటానికి అనేక విధాలుగా తండ్రి మనకు బలవంతులుగా చేయటానికి, యోగ్యులుగా తయారు చేయటానికి మనకు ఈ శోధనలు, సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. కనుక వీటిల్లో మనం మరి ఎక్కువగా ప్రభువునందు ఆనందించి, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, అందుకనే నన్ను మంచి మార్గంలోనికి నడిపిస్తున్నాడు అని భక్తుడు చెప్పాడు కదా. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిరిగితిని, శ్రమ కలిగిన తర్వాత నేను ఇప్పుడు ప్రభువునందు యథార్థవంతుడిగా ఆనందంగా బ్రతుకుతున్నానని తెలియచేస్తాడు. కనుక మనం కూడా ఆ విధముగానే ప్రభువు చేత శిక్షింపబడుచు రూపాంతరము చెంది క్రీస్తు వారిగా, క్రీస్తు రాజ్యం కొరకు, క్రీస్తు స్వరూపంలో చేరే పరిశుద్ధులతో కూడా మనము ఆ యొక్క స్వరూపాన్ని ధరించుకొని దినదినము నూతనమైన బలం పొందుదాం.